ఫైనలీ ఎంతో మంది ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ సంబంధించిన రెండవ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఈ రోజు. యాక్చువల్‌గా నేను ఈ వీడియో మార్నింగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అన్ని టెక్నికల్ ఇష్యూస్ కరెక్ట్ ఉంటే మాత్రం ఈ రోజు పోస్టల్ జీడీఎస్ సెకండ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. 21,386 పోస్టులతోనే అని అంటున్నారు. సో, పోస్టులు అనేది కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎవరైతే ఎదురైతే చూస్తున్నారో పోస్టల్ జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్‌గా చెప్తాను ఈ వీడియో. ఈ వీడియో ఒక్కటి చూస్తే సరిపోతుంది యూట్యూబ్‌లో. సో, ఏ వీడియో కూడా చూసిన అవసరం లేదు. ఇది మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తుంది అఫీషియల్ వెబ్‌సైట్ indiapost.gov.in వెబ్‌సైట్. ఇందులో మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో అన్ని కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, నోటిఫికేషన్ ఈ రోజు ఎట్టకేలకు విడుదల చేయబోతాను. మనకు లాస్ట్ టైమ్ నోటీస్ వచ్చింది మీ అందరికి తెలిసిన. అందులో 5థ్ ఆగస్ట్ వరకే మనకు అన్ని క్లియర్‌గా అయిపోతాయి. 6థ్, 7థ్ గాని మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తామనేదే చెప్పడం అయితే జరిగింది. సో, ఎనీవే ఈ రోజు మనకు అన్ని అఫీషియల్ వెబ్‌సైట్ క్లియర్‌గా ఉంటే మాత్రం మనకు ఈ రోజు 100కి 200% నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దాంతో పాటు మనకు రేపు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ రేపు స్టార్ట్ అయితే మనకు సెప్టెంబర్ 6థ్ లోపు మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 6థ్ లాస్ట్ డేట్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటదన్నమాట. సో, ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి ఈసారి. సో, ఈసారి ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే మనకు లాస్ట్ టైము అంతకుముందు సారి చాలా మంది కూడా హోప్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో, అందుకోసం ఈసారి కూడా ఎవరు అప్లై చేయరు. అప్లై చేయరనుకుంటే కొందరు మాత్రం చేస్తారు. ఆ కొందరికి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మిస్ అవుతారు చాలా మంది. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోకండి ఈసారి. 100కి 200% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అంటే మంచి మార్క్స్ ఉన్న ఎవరికైతే ఉంటదో సో, ప్రతి ఒక్కరు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎక్కడ అప్లై చేయాలి? ఏ విధంగా ట్రిక్స్ ఉపయోగించాలి అప్లై చేసేటప్పుడు అనేది కూడా నేను కంప్లీట్‌గా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తుంటాయి. మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ఖచ్చితంగా. మన వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. సో, ఈ రోజు గాని, రేపు గాని మనకు నోటిఫికేషన్ అండ్ పీడీఎఫ్ అనేది ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ దాంట్లో. దాంతో పాటు ఇక్కడ వేకెన్సీ పోస్ట్‌కి సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాడు. లాస్ట్ టైమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేస్తాడు. సో, వెబ్‌సైట్ అని అప్డేట్ అయితే చేస్తున్నారు ప్రెజెంట్. మనకు వీడియో అప్‌లోడ్ టైంకి మోస్ట్‌లీ ఇవన్నీ కూడా వెళ్ళడం అయితే జరుగుతది. అండ్ ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇదే అన్నమాట. సో, చెప్పినా కదా, ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అన్ని అంటే వెబ్‌సైట్ క్లియర్‌గా ఉంటే మాత్రం, ఒకవేళ వెబ్‌సైట్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం రేపు గాని, ఎల్లుండి గాని రిలీజ్ అయితే కన్ఫర్మ్ 100%. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెప్టెంబర్ 6థ్ లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాం. లాస్ట్ టైమ్ ఏ విధంగా ఉందో ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ఇప్పుడు. మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయం చూసుకుంటే మాత్రం మనకు మాక్సిమం టు మాక్సిమం 100కి 100% పాతే రిక్రూట్‌మెంట్ ఏ విధంగా చేసిర్రో షెడ్యూల్ 1లో అదే విధంగా ఈసారి కూడా అదే విధంగా రిక్రూట్‌మెంట్ చేస్తారు. సో, మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఎవరైతే కొత్తగా జీడీఎస్‌కి అప్లై చేస్తున్నారో పాత వాళ్ళైనా గాని తెలుసుకోండి ఒకసారి. వీడియోని క్లియర్‌గా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ కోసం మేము చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక చూసుకుందాం. ఇందులో మనకు 2 రకాల జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బీపీఎం అండ్ ఏబీపీఎం. డాక్సేవ్ కూడా ఉంటది. సో, అది ఏబీపీఎం కింద కన్సిడర్ అయితే చేస్తారు. సో, దాన్ని పక్కన పెట్టండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. దానికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనేది కూడా నేను ఇందులో మీకు కంప్లీట్‌గా చూపిస్తున్నాను. మీరు వీడియో ఆపి మీరు చూసుకుంటే చూసుకోవచ్చు. సో, ఇదంతా చెప్పుకుంటే మన లెంత్ అయితే అయితది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. దీనికి సంబంధించి కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, చూసుకోండి. డాక్ సేవర్స్ కూడా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డాక్ సేవకు. ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఇక మనకు సాలరీ విషయం చూసుకుంటే మనకు బీపీఎంకి 12,000 నుంచెల్లి 29,380 రూపాయలు. అండ్ ఏబీపీఎం వచ్చేసి 10,000 నుంచెల్లి 24,470 రూపాయలు. దీనికి సంబంధించిన అఫీషియల్‌గా పే స్లిప్స్, మన సబ్స్క్రైబర్ పే స్లిప్‌లు తీసుకొని మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే చేశాను. సాలరీ ఎంత వస్తుందనేది. లాస్ట్ మంత్ జూన్ మంత్‌ది నేను చేయడం అయితే జరిగింది. మన ఛానెల్‌లో ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు సాలరీ ఎంత వస్తది పర్ఫెక్ట్‌గా
మీకు 18,000 వస్తదా? 20,000 వస్తదా? అనేది అఫీషియల్‌గా మీకే తెలిసిపోతుంది. మీరు జాబ్ ఎక్క ముందుకే మీకు సాలరీ వస్తది ఎంత వస్తుందనేది గూడా తెలుసుకుంటే మీరు ఎక్కన్నా లేదా అనేది మీరు కంప్లీట్‌గా తెలుసుకుంటారనమాట. ఇంకా మనకు ఇక ఏజ్ విషయం చూసుకుంటే 18-40 సంవత్సరాల అయితే ఉండాలి. ఇందులో మనకు దాదాపుగా మనకు రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ గాని, అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 వరకే, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 సంవత్సరాలు, హ్యాండికాప్డ్ వాళ్ళంటారుగా. అండ్ 13, 15 వచ్చేసి అది ఓబీసీను దానికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ప్లస్ పీడబ్ల్యూడీ అన్నమాట. మీరు తెలుసుకోవచ్చు అవన్నీ. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. మీ దగ్గర 10థ్ మెమో సర్టిఫికేట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పీరియన్స్ సంబంధించి అయితే ఏది కూడా అవసరం అయితే లేదన్నమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి మనకు కొత్త నోటిఫికేషన్ సంబంధించి కొత్తగా మనకు వెబ్‌సైట్ అయితే ఉంది. మనకు లాస్ట్ టైమ్ ఏవైతే వెబ్‌సైట్ అయితే ఉందో అదే వెబ్‌సైటు మీకు మాక్సిమం స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయం చూసుకుంటే మనకు మెరిట్ ఆధారంగా మీ 10థ్‌లో వచ్చిన మార్కులు గాని, జీపీఏ గాని, మార్కుల ఆధారంగా ఇందులో జాబ్స్ అయితే ఉండడం అయితే అంటే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లికేషను చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత 20 రోజులకో, 15 రోజులకో మెరిట్ లిస్ట్ అయితే వస్తది. ఆ మెరిట్ లిస్ట్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నదంటే మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ వచ్చేసి రూ. 100 అయితే కట్టాలి. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ మాత్రమే, యూఆర్ వాళ్ళు అండ్ వీళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ రూ. 100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అండ్ మిగతా వాళ్ళు గర్ల్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గాని, మిగతా గర్ల్స్ అందరూ గూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇక మనకు జాబ్ వచ్చిన తర్వాత ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ అయితే కావాలి గదా! మెయిన్‌లీ. సో, మెయిన్‌లీ ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉండదు, రన్నింగ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ గూడా ఉండదు గాబట్టి, ఇందులో జస్ట్ మనకు జాబ్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ గాదా? మీరు పాస్ అయ్యారా లేదా? అనేది చూస్తారన్నమాట. సో, ఏం సర్టిఫికేట్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచిలే రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ 10థ్ మెమో ఒరిజినల్ ఉండాలి. నాకు కాలేజ్‌లో ఉన్నది, నా స్కూల్‌లో ఉన్నదంటే కలవని ముచ్చట. సో, ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ అనే సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీకు జాబ్ వచ్చిన వరకు. సో, ఇప్పుడు అవసరం లేదు. మీకు జాబ్ వచ్చిన తర్వాత అవసరమైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంటది, పాన్ కార్డ్ ఉంటది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది, ఓటర్ ఐడీ కార్డ్ ఉంటది. సో, పాస్‌పోర్ట్ దానికి సంబంధించి అయితే ఉంటుంది. సో, చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీదే క్యాస్టో ఆ క్యాస్ట్‌కి సంబంధించి అయితే తీసుకోవాలి. రీసెంట్‌గా 2026ది. పీడబ్ల్యూ సంబంధించి అయితే ఎవరైతే దానికి సంబంధించి అప్లై అయితే చేస్తారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, ట్రాన్స్‌జెండర్ వాళ్ళది. ఎవరైతే వాళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ ఉంటది మాక్సిమం. సో, అది ఉంచుకోండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మెడికల్ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కండి. అందులో పీడీఎఫ్ తీసుకొని వెళ్లి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని, డిస్పెన్సర్స్ గాని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో గాని అక్కడ వేరి గవర్నమెంట్ సైన్‌తోని ఇట్లా నాకు పోస్టల్ జీరియస్‌లో జాబ్ వచ్చింది. సో, నాకిట్లా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారా అంటే వాళ్ళు ఇస్తారు. సో, 400, 500 తీసుకుంటే వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు తీసుకొని సో, అదన్నమాట డీటెయిల్స్ సంబంధించి. ఇక ఆన్‌లైన్‌లో రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రూ. 100 అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇది కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి.